సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ట్రిచి నుంచి మనం రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఆల్మోస్ట్ ఏంటంటే ట్రిచి అవుట్కట్స్లో ఉన్నాను. అంటే ఇక్కడ ట్రిచిలోని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా బెంగళూరుకి వచ్చి 350 కిలోమీటర్స్ చూపిస్తుంది, 7 అవర్స్ జర్నీ అని. సో వీళ్ళు చూద్దాము ఏ టైంకి అయితే వెళ్తానో ఏంటి, ఏ టైంకి అయితే రీచ్ అవుతుందో చూడాలి. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ ఏంటంటే ఇది దిండుగులు హైవే అన్నమాట. అయితే అంటే ఈ రూట్ యాక్చువల్లీ వేరే రూట్లో రావాలి, బట్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానని. సో అందువల్ల కొంచెం బ్యాక్ సైడ్కి రావాల్సి వచ్చింది ట్రిచికి. సో ఇక్కడ నుంచి ఏంటంటే దిండుగులు హైవే నుండి ఒక 10 కిలోమీటర్స్ దిండుగుల హైవేలో ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే రైట్ టర్న్ తీసుకోవాలి. సో అదంతా స్టేట్ హైవే అనమాట. ఇంకా సో గైస్, మనం ఇక్కడ ఈ దిండుగుల హైవే నుంచి ఇక్కడ రైట్ తీసుకుంటున్నాము. సో ఇది ఓన్లీ విలేజ్ రోడ్స్. సో ఈ రోడ్ ఏంటంటే డైరెక్ట్గా బెంగళూరు హైవేకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనమాట ఇది మనకి. సో గైస్, మనం కులితేల అనే ఊర్లో కావేరి బ్రిడ్జ్ మీద ఉన్నాము. మీరు చూస్తుంది కావేరి నది ఇక్కడ, కాకపోతే వాటర్ అయితే అసలు లేనే లేదు. కానీ ఈ బ్రిడ్జ్ పొడవు అయితే మటుకు 2 కిలోమీటర్ దగ్గర ఉంది. 2 కాదు, 1.2. సో గైస్, మనము నేషనల్ హైవే 381B అంట. ఇది రోడ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మనకి తిరుచిరాపల్లి నుంచి నమ్మకల్ అనే ఊరు వరకు వెళ్తుంది. ఇది మనకి నమ్మకల్ దగ్గర మళ్ళీ NH44 కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. కానీ రోడ్డు వేస్తున్నారో మరేమో తెలియదు, కానీ అసలు బాగాలేదు భయ్య అసలు రోడ్ అయితే. అబ్బా, ఇంతవరకు బాగుందా? మళ్ళీ ఆ ముందున కూడా రిపేర్ వర్క్స్. నమ్మకాల వరకు ఇట్లానే ఉంటుంది రోడ్డు. నమ్మకాల నుంచి మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ఎండ అయితే తాట తీస్తుంది, బట్ ఓకే, మేనేజ్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. సో రైడ్ అప్డేట్ వచ్చేసి మనం ఇంకా 274 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఆల్మోస్ట్ మనం 60-70 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేస్తాము. సో NH44కి వచ్చేస్తే మనకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే హైవే అది ఫుల్ నీట్గా ఉంటుంది కాబట్టి హైవే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఇక్కడ వస్తున్న దారిలో ఏంటిది చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ మొత్తం 3 తీసుకున్నానండి. ఎందుకంటే ఈ ఎండకి బాగా హాట్గా ఉంది వెదర్. అయితే ఏంటంటే చెరుకు రసము ఫ్రెష్ది ఇవ్వలేదు వాడు. ఫ్రెష్ది అంటే ఏదో చెప్తా ఉన్నాడు. ఏం చేస్తాం, మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష వాళ్ళకి అర్థం కాదు. సో గైస్, రైడ్ అప్డేట్ వచ్చేసి మనం నమ్మకల్ అనే ఊరు దగ్గరలోనే ఉన్నాము. మోస్ట్లీ ఇంకొక 5-10 మినిట్స్లో నమ్మకల్ ఊరికి వెళ్ళిపోతాము. ఇంకా మనకి 250 కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయాలి మనం. ఈ బస్సులు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పింక్ కలర్లో ఉన్న బస్సులు ఇవంతా విలేజ్లు అనమాట. అంటే మనకి చూసారా పల్లె వెలుగు అని ఉంటాయి మనకి, అట్లా ఇక్కడ తమిళనాడులో ఈ కలర్ వేసే బస్సులు ఏంటంటే ఓన్లీ విలేజెస్కి. ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంటుంది. నమ్మకల్ వరకు 2 వేనే. నమ్మకల్ నుంచి దాటాక మన NH44కి అయితే రీచ్ అయిపోతాము. ఇగో నమ్మకల్ ఓన్లీ 4 కిలోమీటర్స్. అంటే ఈ నమ్మకల్ అనేది డిస్ట్రిక్ట్, అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆల్సో.
గైస్ మనం ఇప్పుడే నమ్మక్కల్ టౌన్లోకి అయితే వచ్చేసాము. అక్కడ గోపురంలో కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నమ్మక్కల్ ఫోర్ట్ అది. అండ్ తర్వాత మన ఎంతో ఫేమస్ అయిన కోలీ హిల్స్ కూడా ఈ నమ్మక్కల్లోనే ఉన్నాయంట, నమ్మక్కల్ డిస్ట్రిక్ట్లోని. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి సేలం, తర్వాత ధర్మపురి, కృష్ణగిరి, హొసూరు, బెంగళూరు. ఇది చిన్న టౌన్ అనుకున్నది, పర్లేదు పెద్దగానే ఉంది. సో గాయస్ ఇక్కడ కొంచెంసేపు రిఫ్రెష్మెంట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే A2B రెస్టారెంట్ ఉంది. సో ఇప్పటివరకు ఏం జరిగిందంటే, ఇప్పటివరకు రికార్డ్ అయిందంతా టైం ల్యాబ్స్లో రికార్డ్ అయిపోయింది. సేలం సిటీలో నుంచి సేలం మొత్తం అవుట్కట్స్ వరకు వచ్చిందంతా టైం ల్యాబ్స్లో రికార్డ్ అయిపోయింది గైస్. 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో 10 గంటలకు రీచ్ అవుతామని చూపిస్తుంది గైస్. ఇది ఊరి పేరు తెలియదు కానీ సేలం అయితే దాటించిన తర్వాత. సో పర్లేదు, ఈ రోడ్ నాకు కొంచెం అలవాటే, ఎందుకంటే చాలాసార్లు ఈ రోడ్లో వచ్చాను నేను. సో నాకైతే కాన్ఫిడెంట్ ఉంది నైట్ అయినా వెళ్ళిపోవచ్చని. ఇప్పుడు వచ్చే ఊరు ఏంటంటే ధర్మవరం కాదు, సారీ, ధర్మగిరి తర్వాత కృష్ణగిరి తర్వాత హొసూరు తర్వాత బెంగళూరు. ఇంకా హొసూరు వచ్చేస్తే బెంగళూరుకి వచ్చినట్టు. హొసూరు సిటీ దాటిన వెంటనే బెంగళూరు ఎంట్రన్స్ అంతే. ఇంకా అంటే బెంగళూరు ఎంట్రన్స్ అంటే బెంగళూరు సబర్బన్. ఏమైంది మళ్ళీ ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ గైస్? ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది, అదే ఈ బ్యారికేడ్స్ వల్ల. ఈసారి ఏంటో లారీల ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఎన్ని లారీలు అయితే ఉన్నాయో. ఈ చూడండి గైస్, ఆపోజిట్ రూట్లో వస్తున్నాడు ఇంత నైట్ టైం కూడా. ఏ మనుషులు అర్థం కాదు ఇలా. సో రైడ్ అప్డేట్ వచ్చేసి ఇంకా బెంగళూరు 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం. నాకు తెలిసి ఇదే విధంగా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళిపోవచ్చు నేను. యాక్చువల్లీ 10 అని చూపించింది కదా గూగుల్. సో 9:30 కల్లా వెళ్ళిపోవచ్చు. ఎంత వెళ్ళినా కూడా బెంగళూరు సిటీ అవుట్కట్స్లోకి వెళ్తే చాలు, ఫుల్ ట్రాఫిక్. సో గైస్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది ఈ లారీల వల్లనే ఎక్కువగా, ఎందుకంటే బ్యారికేడ్స్ పెడుతుంటారు కదా. ఆ బ్యారికేడ్స్ దగ్గర లారీలు కొంచెం స్లోగా వెళ్తున్నాయి, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఆల్రెడీ ధర్మపురి కూడా క్రాస్ చేసాము, కృష్ణగిరికి దగ్గరలో ఉన్నాము. కృష్ణగిరి ఇంకో 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము. ఇంకా కృష్ణగిరి వెళ్ళిపోతే అక్కడ నుంచి మోస్ట్లీ ఒక 40 కిలోమీటర్స్ హొసూరు. సో గైస్ మనం కృష్ణగిరి కూడా రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్.
ఇది కూడా దాటేసాం. బట్ ఇక్కడ కృష్ణగిరిలో ఏంటంటే చెన్నై నుంచే వెహికల్స్ కూడా మనకి ఇప్పుడు NS44లోనే వస్తాయి. చెన్నై నుండి కానీ తిరువణమలై నుంచి వచ్చే వెహికల్స్ అంటే బెంగళూరుకి వెళ్ళే వెహికల్స్ అయితే కృష్ణగిరి అనేది జంక్షన్ పాయింట్. సో ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట మళ్ళీ మనకి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 3వ టోల్ గేట్ వస్తుంది. 3వ టోల్ గేట్ అయినా అంటే సేలం నుండి చూసుకుంటే అంతే. సేలం దగ్గర ఒకటి, తర్వాత ధర్మగిరి ముందులో ఒకటి, తర్వాత ఇక్కడ కృష్ణగిరి. సో గైస్ మనం ఇప్పుడు ఫారెస్ట్ అన్నమాట ఇది. అంటే అదే చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్లో, కృష్ణగిరి దాటిన తర్వాత ఉసురుకి కృష్ణగిరి మధ్యలో ఇది కూడా చిన్న ఘాట్. ఇక్కడ కూడా లారీలు అయితే అక్కలే లోడెడ్ ఉన్న లారీస్ అయితే. ఇంకా ఫారెస్ట్ ఏరియా గో స్లో. చూస్తున్నారా అస్సలు లారీలు అయితే ఎక్కట్లేదు. ఫుల్ లోడ్గా ఉన్నట్టుంది లారీ. ఓ ఇదేదో ఆగిపోయింది లారీ. మళ్ళీ ఆ ముందర ట్రాఫిక్ జామ్ అయింది. సో గైస్ మనం ఒసూరు కూడా ఎంటర్ అయిపోయాం ఇంకా. సో ఇంకా ఒసూరు దాటేస్తే ఇంకా బెంగళూరు సబర్బన్ ఇంకా వచ్చేసినట్టే బెంగళూరు కూడా. సో ఇప్పుడు కరెక్ట్గా మనకి 50 కిలోమీటర్స్ ఉన్నాం మనం. టైం వచ్చి 8:54. గైస్ మనం తమిళనాడు వదిలి కర్ణాటకలోకి ఎంటర్ అవబోతున్నాం. ఎంటర్ అయిపోయాం. ఇలా కర్ణాటకలో ఎంటర్ అయ్యాం లేదో ఫస్ట్ టోల్ బూత్ వచ్చింది అప్పుడే. సో గైస్ మన బెంగళూరు సిటీలో కూడా ఎంటర్ అయిపోయాం. సో గైస్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళడం, 2 నైస్ రోడ్ నుంచి వెళ్ళిపోవడం. సో నేనైతే నైస్ రోడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. సో గైస్ మనం నైస్ రోడ్ అయితే తీసుకుంటున్నాం. నైస్ రోడ్ నుంచి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఏంటంటే టోల్ తీసుకొని, కాకపోతే ఈ రోడ్డు కొంచెం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఏం లేదు, ఇప్పుడు టోల్ గేట్ నుంచి ఫస్ట్ నాది ఎంట్రన్స్ వస్తుంది బన్నర్ఘట్ రోడ్డు. ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడే టికెట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతుంది ఏంటంటే బన్నర్ఘట్ రోడ్డుకి. మేబీ 20 రూపీస్ ఉంటుంది ఛార్జ్. 8 కిలోమీటర్స్ ట్రావెల్ ఉంటుంది. సార్ బన్నర్ఘట్ రోడ్, బన్నర్ఘట్ రోడ్ 20. సో గైస్ మనం నైస్ రోడ్ కూడా ఎగ్జిట్ అయిపోయాము మన బన్నర్ఘట్ట రోడ్ సైడ్.
ఇంకా ఈ ఫ్లడ్స్ అనేది ఆపేయాలి, ఎందుకంటే సిటీలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బన్నర్ఘట్ట నేషనల్ పార్క్, రైట్ సైడ్ వెళ్తే సిటీలోకి వెళ్తాం అనమాట మనం. సో గైస్, మనం ఇంకా 2 కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతాము. సో గైస్, ఈ రైడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎంకరేజ్ చేయండి సుబ్బు ట్రావెల్ డైరీస్. సో గైస్, మనం అయితే ఇంకొక 1/2 కిలోమీటర్లు ఇంటికి రీచ్ అయిపోతాను. సో ఎంకరేజ్ చేయండి సుబ్బు ట్రావెల్ డైరీస్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్ని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను మరొకసారి.